నిజమైన భక్తి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారయుండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఇండుడి. తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకొనువారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. తీతు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనము వరకు. ఒక స్త్రీ యొక్క సాత్వికము నెమ్మదితనమే ఒక ప్రసంగము వంటిది. స్త్రీలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పకూడదు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పే స్త్రీ ఎలాగూ ప్రార్థన చేయగలదు? ఆమె తన భర్తను పిల్లలను ఎలాగూ కాచుకొనగలదు? భక్తిపరురాలైన ఒక స్త్రీకి ముసలమ్మ ముచ్చట్లతో ఎలాంటి సంబంధం లేదు. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండమని బుద్ధి చెప్పుచు చెప్పబడింది. భర్త ఇంటికి రాగానే భోజనం సిద్ధపరచడమే ఆమె చూపవలసిన ప్రేమ. ఒక భక్తిపరురాలు తన సమయాన్నంతటినీ తానేమి ధరించుకోవాలని ఆలోచించడానికి వెచ్చించదు. వారు స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు ఒక స్త్రీ తన బిడ్డ యొక్క ఆత్మీయ సౌందర్యానికి ప్రాధాన్యతనివ్వాలి. నీ కుటుంబ జీవితము ఆత్మనందు ఉంటే అది క్రమము కలిగిన జీవితముగా ఉంటుంది. నిరంతర వాదన కలతలు ఉండవు. భార్య భర్త ఇరువురు దేవుని చిత్తము వెదికేవారిగా ఉండాలి. స్త్రీలు లోబడగలిగి నేర్చుకునే వారిగా ఉండాలి. అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము. 6వ వచనము, పురుషులు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి. నీవు దేవుని వాక్యముతో నింపబడి ఉంటే నీవు ఈ గుణము కలిగి ఉంటావు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3:5. ఒక వ్యక్తి నాతో నన్ను నేనెలా కాపాడుకోవాలో నాకు తెలుసు అన్నాడు. కానీ తరువాత పాపములో పడిపోయాడు. నాకంతా తెలుసు అని అనుకుంటే మూర్ఖపుట ఆత్మ పట్టుకుంటుంది. గర్వము ఏలుబడి చేస్తుంది. దీనులుగా ఉండుట చాలా కష్టము. దేవుని ఆత్మ మన నుండి కొన్ని విషయాలను ఎదురు చూస్తున్నాడు. వాటిలో ఒకటి మనము మంచి మాదిరిని కలిగి ఉండడము. నీ భవిష్యత్తు దేవుని చేతిలోనున్నది. దేవుడు నీ జీవితము విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన అదుపులో నీవుంటే చీకటి శక్తులకు నీ జీవితం మీద ఎలాంటి పట్టు ఉండదు. దేవుడు కాపాడడం మాత్రమే కాదు గాని ఆయన నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు.